కొట్లాడి నీళ్లు తెచ్చిండు కేసీఆర్, తెలంగాణ కోసం కొట్లాడిండు కేసీఆర్ అని ఇప్పుడు అందరికీ తెలుసు. పండ్లు ఉచ్చుకొని ఇప్పుడు మీరు అంటారు అని నేను అనలేను, ఇప్పుడు వేరే క్వశ్చన్లలో అన్నట్టు మీరు అంటారు అని నేను అనలేను. ఏంటంటే పండ్లు ఉచ్చుకొని పశుపోరం నుంచి పండు ముసలోళ్ళ దాకా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్, నీళ్లు తెచ్చింది కేసీఆర్ అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ చరిత్ర లేకుండా తుడిపేస్తా అని మాట్లాడుతా ఉన్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు దానికి? నేను ఏమంటున్నానంటే, ఈ ప్రపంచ చరిత్రలో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి ముగించి ఆ ఉద్యమ నాయకుడే పరిపాలన దర్శకుడు అయినప్పుడు ఫలితాలు అందుతాయని తెలంగాణ సమాజం మొత్తం గ్రహించి 14 సంవత్సరాల ఉద్యమాన్ని నాందిగా పలుకొని 10 ఏళ్ల పరిపాలన చూస్తే ఈ 24 సంవత్సరాలు ఏం కావాలో కేసీఆర్ తెలంగాణ గురించి తెలుసు. తెలంగాణ పొలిమేరలో ఏం కావాలో తెలుసు. తెలంగాణతో పాటు తెలంగాణ సమాజం రైతు బంద్ వచ్చింది, ఆంధ్రాకి రావాలా, మహారాష్ట్ర రావాలా, కర్ణాటక రావాలని కోరుకొని భారతదేశాన్ని మొత్తం కూడా ఈ ఫలాలు అందియాలని రైతు బంద్ ఇక్కడ మొదలు పెడితే 5 రాష్ట్రాల్లో 2 సంవత్సరాల కాల పరిమితిలో మోడీ ప్రభుత్వం ఎందుకు వచ్చి పిఎం కిసాన్ పథకం పెట్టింది. మరి గత ప్రభుత్వాలు ఎందుకు పెట్టలేకపోయింది? నేనేమంటున్నానంటే, ఇంత చేసిన కేసీఆర్కి తెలంగాణ గురించి ఏం చేయాలో తెలుసు. కానీ ఇప్పుడున్న నాయకుడికి ఏంటంటే అభద్రతా భావం. కేసీఆర్ అనే పేరు ప్రతి అడుగును ఉంది. ఇలా హైదరాబాద్లో ఉన్న 36 ఫ్లైఓవర్లలో కేసీఆర్ పేరే కనపడుతుంది. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ కూడా ఆయన తీసుకొచ్చింది, ఆయన కొనుక్కొచ్చింది, ఆయన చేసిన పరిపాలనే ఇలా కట్టిన సెక్రటరేటు కనపడుతున్న అమరవీరుల సూపం. ఎందుకంటే ఈయన తెలంగాణ ఉద్యమంలో లేని నీచుడు, దుర్మార్గుడు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకు పెట్టి ఎక్కుపెట్టిన ఈ దుర్మార్గుడు కాబట్టే ఆయన అహంతో తట్టుకోలేకపోతుండు. ఇంత పెద్ద సెక్రటరీలో కేసీఆర్ కట్టించిన దాంట్లో ఈ నానవాళ్ళు జరిపియాలా, తెలంగాణలో కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాలా, తెలంగాణ అప్పులైందని చెప్పాలా, అంబేద్కర్కి కనీసం నివాళులు అర్పించలేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 125 ఫీట్ల పెట్టి విగ్రహానికి ఘనంగా ఒక దళిత ముఖ్యమంత్రి కూడా ఉంటే కానీ స్మరించుకోలేడు. కానీ కేసీఆర్ గారే అంత పెద్ద విగ్రహాన్ని పెట్టి పూజించి బడు బలహీన వర్గాలలో ఆదర్శంగా ఉంది కేసీఆర్. ఆయన ఆనవాళ్ళు జరిపారు. ఏ వర్గాన్ని? కేసీఆర్ అన్ని వర్గాలు, పుట్టిన పిల్లగాలను కానీ చనిపోయే వరకు కూడా అన్ని వర్గాలను బాగా చేసిండు. ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తే ఇదంతా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే కేసీఆర్ మీద నూకాలని తప్పితే ఇప్పుడు సోషల్ మీడియా ఏమవుతుందంటే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు. తుంగతుర్తలకు ఏం తెలుసు కాళేశ్వరం కూలిపోయిందని? అయ్యో నేనే కూలిపోయిందని. నేను నిన్న మొన్న నాలాంటి మీలాంటి వాళ్ళు మిత్రులు అందరూ కలిసి అడిగిపోతే అక్కడ అన్నారం పంపదు నీళ్ళు వేసిండు, మేడిగడ్డలు నీళ్ళు వేసిండు, లారీలు పెట్టి సమ్మక్క సారక్క మా సీతక్క మొత్తం లారీ పెట్టి ఇసుకుపోతుంది. ఇప్పుడు తెలవాలి కదా, మాలాంటి వాళ్ళైనా మీలాంటి మేధావులను ఏం చెప్పాలా? కాళేశ్వరం అనేది గేట్లు వేసి దాన్ని కూలగొట్టే క్రమంలో భాగంగానే, ఒక దుర్మార్గ కుట్రలో భాగంగానే ఇసుక మీద ఉన్న సోయి కాళేశ్వరాన్ని బాగు చేయాలా, మేడిగడ్డ పంపౌజ్ బాగు చేయాలి. మేడిగడ్డ అనేది పెద్ద బ్యారేజీ, ఆ బ్యారేజ్ పైన 3 పంపౌజులు ఉన్నాయి. అక్కడి నుంచి నీళ్ళు వస్తాయని కనీసం అవగాహన లేదు. ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇస్తారట కదా, ఎక్కడమ్మా ఇల్లు? ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు? ఇందిరమ్మ ఇల్లు మొన్ననేమో ఇసుక లేదు ఇండ్లు కడదామంట అన్నాడు, ఇప్పుడేమో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఫ్రీగా ఇస్తామని అంటాడు. అందుకోసం ఈ తోడిండి అంటారా? నేనేమని చెప్తాంటే, ఇప్పుడు దళారుల చేతిలో దుర్మార్గుల చేతిలో పోయింది. ఇసుక తోడుతుర్రా? వాస్తవమేనా? ఇసుక తోడుతురేంది? అక్కడ దాకా ఎందుకు? మేడిగడ్డ దాకా తుంగతుర్తి ప్రాంతంలో తోడుతారు. మూసి నిన్న దాకా మూసి ప్రక్షణ అని చెప్పింది, దాన్ని మూసిలో తోడుతారు. ఎక్కడి నుంచి తోడుతారు? అన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఒకటే నడుస్తుంది. ఈయన పేమెంట్ కోతాలు వచ్చిన ముఖ్యమంత్రి వీళ్ళకి ఏం చెప్పినంటే, మీరు ఇప్పటికే 10 సంవత్సరాలు ఆగమైపోయారు, కేసీఆర్కి సంధించారు, మనం సంపాదించుకోరు అని చెప్పి నా ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు. ఏదో పొరపాటు గ్రహపాటు జనం ఓటు వేయగానే ముఖ్యమంత్రి అయింది. కానీ ఈయన ఇచ్చిన హామీలు ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయలేదు, చేతగట్లేదు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఆడపిల్లతుల బంగారం ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, 2500 రూపాయలు లేదు, ఉన్న ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి పొద్దున్న అయితే మహిళలతో తనలాట్లు. ఇప్పుడు నేనేమంటున్నా, ఏ వర్గమైనా కనీసం విద్యాశాఖ మంత్రి లేడు, ఒక హోంమంత్రి లేడు, ఎక్కడో ఉన్నోళ్ళు ఇలా ఇక్కడ హైదరాబాద్ అనేది ఆయనకు సమర్థత ఉందట కదా, అన్ని శాఖలు మెయింటైన్ చేయగలిగే సమర్థత, అందుకే ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో వాళ్ళ నాయన పోలీస్ పటేల్, వాళ్ళ తాత పోలీస్ పటేల్, ఈయన పోలీస్ పటేల్ అయితే అంటే ఐడి సరిపోలేదు అనే హోంమంత్రి పదవి తీసుకోండు. ఇక దీనికి ఐడికి హోంమంత్రికి అయితే ఐడి సరిపోవాల్సిన సంబంధం లేదు కాబట్టి తీసుకొని ఆడ కూకుంటుండు, కమాండ్ కంట్రోల్ కూకుంటుండు, ఆడ కూలగొట్టు ఈడ కూలగొట్టు, పేదోడు ఇల్లు నాకు కళ్ళకు కనపడదు, బంజారాహిల్స్లో నేను ఉండాలా, బంజారాహిల్స్లో గులాంగిరి చేయాలని తప్పితే ఒక కేసీఆర్ ఉంటేనేమో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నాడు, ప్రగతి భవన్ అంటే ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్ళట్లేదు అన్నావు. నువ్వు బంజారాహిల్స్ బయటకు వెళ్ళట్లేదు. ఈ ప్రపంచంలో అధికార నివాసం పోని ఏకైక ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. అన్నదమ్ములతోనే అధికారం నడిపిస్తుందంటే రేవంత్ రెడ్డి. అల్లుడు కోసం, ఆదాని కోసం, వియ్యంకుడు కోసం ఈ రాష్ట్రంలో
పొద్దున్న లేతే అరాచకం నడుతుందంటే రేవంత్ రెడ్డి. ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసు, అట్రాసిటీ కేసు, జైలు పంపించాలా. రైతు బంధు రాలేదంటే అప్పయిందనాలా, రుణమాఫీ చేయమంటే అప్పయిందని చెప్పాలా, నీళ్ళు అడిగితే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాలా. మొత్తం డైవర్షనే. కానీ రైతులకి ఏమో పైసలు ఇవ్వాలంటేనేమో రైతులు నీళ్ళు అంటే గలీజ్ వాసన వస్తుంది, మూసి ప్రక్షాళన చేస్తే మాత్రం సెంటు వాసన వస్తుంది. రైతులు చెమట సుక్క ఏమో గలీజ్ వాసన. మేము ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భూ పెట్టేటోళ్ళం. రాష్ట్ర రైతాంగం కూడా ఒకటి గ్రహించాలి. అన్ని బంద్ చేయరు మీరు. సకల జనులు సమ్మె లెక్క మనం కూడా రైతాంగం బయటికి వెళ్ళకపోతే ఈ రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు, మన భూములు రేట్లు తగ్గిపోయినాయి, కాలం నీళ్ళు రావు, కరెంటు రాదు, రేపు పొద్దున అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. ఆలోచించండి. చెరులో ఒక్కొక్క మత్తడి దింకున్న చెర్లు ఎండాకాలం పూట కూడా అలుగులు బారిన చెర్లలో ఇవాళ బుడ్డబరక పిల్ల దొరికే పరిస్థితి లేదు. 20 కిలోలు 30 కిలోలు చేప మత్స్య సంపద పెరిగింది. గొర్రెల గొర్రెలు ఇచ్చిండు, దళితులు దళిత బంధు ఇచ్చిండు. అరే అసలైన బీసీ వాది ఆయనే. బడుగులు బడు నేనేమంటున్నా, గొర్రెలు బర్రెలు ఇస్తే మీ పిల్లలకు చదువులు వస్తాయి, చేపలు పెంచితే మీ పిల్లలకు నౌకర్లు వస్తాయి అని మాట్లాడారు కదా. నేనేమంటున్నా అంటే గొర్రెలు బర్రెలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? మాకు ఇవ్వద్దా? మేము రాజ్యాధికారం, మేము ఆర్థికంగా బలోపేతం కావద్దా? అందరు ఎమ్మెల్యేనే అవుతారా? నేను ఒక యాదవ్ బిడ్డ, నేను ఎమ్మెల్యేనే అవుతారా, ఎంపీని అవుతారా? అట్లా అవసరం లేదు. ఆర్థికంగా నిన్ను నిలదొక్కున్నప్పుడే నువ్వు రాజ్యాధికారం వైపు అడుగులెత్తావు. జేబులో రూపాయలు లేనోడు నువ్వు కోటి రూపాయల కారు కొనాలంటే ఎట్లా అవుతావు? 20 గొర్రెలు ఇచ్చిండు, 40-50 పెంచుకోమని చెప్పిండు. ఈ రాష్ట్రంలో దగ్గర రోజుకి 25 లారీల మాంసం కోసం గొర్రెల లారీలు మిగతా రాష్ట్రాల నుంచి వస్తాయి. ఇక్కడే సంపద పెరగాలని చెప్పిండు. చేపలు ఆంధ్ర నుంచి రొయ్యల దాకా ఇక్కడ దాకా వస్తాయి. ఇక్కడే సంపద, మత్స్య సంపద పెరగాలని చూసిండు. ఇక్కడే బీసీ బిడ్డలకి అప్పులు కావద్దని చెప్పి ఆర్థికంగా ఉండాలని బీసీ బంధు పెట్టిండు. దళితులు ఎవరు చేయి చాపొద్దు, దళితులు గిరిజన దళిత బిడ్డలంటే ఒక చిన్న చూపు ఉంది, వాళ్ళని సమాజంలో గొప్ప చూడాలని దళిత బంధు అని పథకం పెట్టిండు. నిజంగానే దళిత ముఖ్యమంత్రి ఉన్నా కానీ దళిత బంధు పథకం రాదు. యాదవులకి ఆత్మగౌరవ బిల్డింగ్లు కట్టిండు. ఒక్కొక్కటి 5 కోట్లు 10 కోట్ల రూపాయలు, 100 కోట్ల విలువ ఉన్న భూమి కోకాపేటలో తీసుకుపోయి మా కట్టిండు. పక్కన కర్ణాటకలో ఉంది. అక్కడ గొల్లకురుమ బిడ్డే సిద్ధరామయ్య ఉండు, రూపాయి చేయలేదు. గొర్రె గొత్తుకైతే సాయం స్వతంత్రం వచ్చి కానీ ఏ గొల్లను కూడా చేయలేదు. రాష్ట్ర రైతాంగాన్ని కాదు, దేశంలో ఏ రైతాంగం కూడా పెట్టుబడి సాయం చేయాలనే ఆలోచన ఏ ప్రపంచ నాయకుడు కూడా లేదు.